Hi everyone, welcome to Sainik and Navodaya online classes. We are going to discuss about Model 3 and 4 fun multiples and factors. ఈరోజు క్లాస్లో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్లో మోడల్ 3 అండ్ మోడల్ 4 రెండు కూడా ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ మోడల్ 1 అండ్ మోడల్ 2. ఓకే, సో మోడల్ 1లో మనం ఏం నేర్చుకున్నాము అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాము. ఓకే, సెకండ్ మోడల్లో ఏం నేర్చుకున్నామంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నిటికీ సమ్ ఎలాగ ఫైండ్ చేయాలో నేర్చుకున్నాము. ఓకే, అయితే ఈ రోజు మోడల్లో ఏంటంటే ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. ఓకే, ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఆ నెంబర్ అనేది ఏ ఏ టేబుల్స్ లో వస్తాదో అవి ఏమవుతాయంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఫైండ్ చేయాలి అంటే ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోనే చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అన్నాడు అనుకోండి, మనం మోడల్ 1 అవుతుంది. చూడండి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 అంటే మనం మోడల్ 1 లో ఎలా చేసాం అలా చేయాలి. కానీ ఇక్కడ ఏం యాడ్ అయింది, ప్రైమ్. ఓకే, అంటే 18 కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది ఎలా ఫైండ్ చేస్తాము అంటే ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోనే చేయాలి. ఓకే, ఫస్ట్ 3 టేబుల్లో. ఓకే, 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 3 6 18. నెక్స్ట్ 3 టేబుల్లో 3 2 కాబట్టి 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. ఎందుకంటే 2 అనేది ఒక 2 ఉంది, 3 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి దీనికి, 3 1 3 1 2 1, మొత్తం ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. అంటే ఆన్సర్ ఏంటిది 3. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పవర్ లో ఉన్న నెంబర్స్ ని యాస్టీస్ గా యాడ్ చేసేయడమే. యాస్టీస్ గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తాయి. ఓకే, అదే ఇదే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అడిగితే అప్పుడు ఏం చేయాలి, 1 కి 1 యాడ్ చేయాలి, 2 కి 1 యాడ్ చేయాలి. 1 కి 1 యాడ్ చేసి 2 కి 1 యాడ్ చేసి 2 మల్టిప్లై చేయాలి. 1 కి 1 యాడ్ చేస్తే 2, 2 కి 1 యాడ్ చేస్తే 3, 3 2 ఎంత 6. అంటే 18 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగితే 6. అది ఆల్రెడీ మనం మోడల్ 1 లో చెక్ చేసాము. ఓకే, కానీ ఇక్కడ అడిగింది ఏంటి, 18 కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే, 1 2 3 టోటల్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ విధంగా చేయాలి. అర్థమైందా, ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకే, సో మరొక సమ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, చూడండి, సెకండ్ సమ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 480. 480 కి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అడుగుతున్నాడు. సేమ్ ఇంతకులాగే. ఓకే, 2 టేబుల్ లో చేస్తే 2 2 4, 2 4 8, 2 40. అగైన్ 2 టేబుల్ లో చేస్తే 2 1 2, 2 2 4, 2 120. అగైన్ 2 టేబుల్ లో చేస్తే 2 1 2 60. ఓకే, అగైన్ 2 టేబుల్ లో చేస్తే 2 30. ఓకే, అగైన్ 2 టేబుల్ లో చేస్తే 2 15. ఓకే, అగైన్ 15 కదా వచ్చింది ఇక్కడ. ఓకే, ఈ 15 ని 3 టేబుల్ తో చేస్తే 3 5. ఓకే, కాబట్టి 2s ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5. అంటే 2 పవర్ 5. 3s ఎన్ని వచ్చాయి 1, 5s ఎన్ని వచ్చాయి 1. ఓకే, పవర్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇలాగ యాడ్ చేస్తే మనం చేసేది ఏంటి, 5 + 1 + 1 మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 ప్రైమ్ ఫ్యాక్టర్స్. అదే ఇదే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అడిగితే మాత్రం ఆన్సర్ ఏమవుతుంది, 5 కి 1 యాడ్ చేయాలి, ఇక్కడ 1 కి 1 యాడ్ చేయాలి, 1 కి 1 యాడ్ చేసి మూడింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఓకే, అది ఆల్రెడీ మనం మోడల్ 1 లో నేర్చుకున్నాము. ఓకే, క్లియర్, ఆల్ ఆఫ్ యూ క్లియర్ అబౌట్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్న విధంగా చేయాలి. ఓకే, అదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటే ఇప్పుడు ఈ పవర్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, సో నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్.
ఓకే, హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 621? 621 కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అడిగాడు. ఇది ఏ టేబుల్లో వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. 3 టేబుల్లో వస్తుంది అని నేను ఎలా చెప్పాను? 6 + 2 + 1 ఎంత? 9. 9 అంటే 3 టేబుల్లో వస్తుంది కాబట్టి. ఓకే, 3 టేబుల్లో 3 2s are 6, 3 20s are 60, 3 20s are 60. రిమైండర్ ఎంత? 2. 2 కాబట్టి 21. 3 7s are 21. ఓకే, అగైన్ 3 టేబుల్లో వస్తుంది. ఓకే, 3 టేబుల్లో 3 6 జా 18, రిమైండ్ 2 మిగులుతుంది. 18 లో 20 లోంచి 18 పోతే 2 కదా, 2 పక్కన 7 గా 27. 3 టేబుల్ లో 27 ఎప్పుడు వస్తుంది? 3 9s అగైన్ 3 టేబుల్లో 3 2s are 6, 3 3s are 9. 23 ప్రైమ్ నెంబరే కదా, సో అక్కడతో ఆపేయచ్చు కదా. కాబట్టి 3 క్యూబ్ ఇంటూ 23 పవర్ 1, 3 క్యూబ్ ఇంటూ 23 పవర్ 1. కాబట్టి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేస్తున్నాం కాబట్టి 3 + 1. 3 + 1 ఎంత? 4. ఓకే, అదే ఇదే క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఏమవుతుంది? 3 కి 1 యాడ్ చేయాలి, 1 కి 1 యాడ్ చేయాలి. 3 కి 1 యాడ్ చేస్తే 2, 1 కి 1 యాడ్ చేస్తే 3 కి 1 యాడ్ చేస్తే 4, 1 కి 1 యాడ్ చేస్తే 2. టోటల్ 4 2s are 8. ఓకే, 621 కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ 621? హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ 621 అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ 8 పెట్టాలి. అదే క్వశ్చన్ హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 621 అని అడిగితే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? 4 పెట్టాలి. రెండు కూడా డిఫరెంట్ క్వశ్చన్స్, చిన్న చేంజ్. దానికి డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్, దీనికి ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్. క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఆన్ దిస్ మోడల్? ఓకే, ఈ మోడల్ అందరికీ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఫోర్త్ మోడల్. ఓకే, సో ఫోర్త్ మోడల్ చూద్దాం. ఫోర్త్ మోడల్ ఏ విధంగా ఉందో. ఓకే, అయితే మోడల్ 4 లో ఏంటి ఇస్తాడో క్వశ్చన్ చూడండి. ఓకే, ఫైండింగ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆర్ డివిజర్స్. మల్టిపుల్స్ అన్నా డివిజర్స్ అన్నా ఇంచుమించుగా ఒకటే. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆర్ డివిజర్స్ అని ఇచ్చి ఇన్ బిట్వీన్ అని కానీ ఫ్రమ్ అని కానీ అడుగుతాడు. అలా ఇచ్చే సమయంలో మనం అలాగే ఇచ్చే బిట్స్ కి ఏ విధంగా మనం ఆన్సర్స్ చేయాలనేది మనం ఈ మోడల్ 4 లో తెలుసుకుంటాం. ఓకే, సీ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 8. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 బిట్వీన్ 16 and 88. బిట్వీన్ 16 and 88. ఓకే, సో మల్టిపుల్స్ ఆఫ్ 8, 16 కి 88 కి మధ్యలో మల్టిపుల్స్ ఆఫ్ 8 ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. అదే క్వశ్చన్ వేరే విధంగా కూడా అడగచ్చు. ఎలాగ అడగచ్చు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ 8 బిట్వీన్ 16 and 88. 16 కి 88 కి మధ్యలో 8 డివిజర్స్ ఎన్ని ఉంటాయి, లేదా 8 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి. డివిజర్స్ అని ఇచ్చిన, మల్టిపుల్స్ అని ఇచ్చిన ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, సో ఎన్ని ఉంటాయో ఇక్కడ చూడండి, బిట్వీన్ అని ఇవ్వచ్చు, లేదా ఫ్రమ్ అని కూడా అడగచ్చు. ఫ్రమ్ అని అడిగినప్పుడు ఒకలా చేయాలి, బిట్వీన్ అన్నప్పుడు ఒకలా చేయాలి. ఓకే, ముందు ఈ క్వశ్చన్ ని నార్మల్ మెథడ్ లో చెప్తాను, తర్వాత స్పీడ్ గా ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో నార్మల్ మెథడ్ లో చేస్తే ఫస్ట్, నార్మల్ మెథడ్ లో చేస్తే మనకి 8 మల్టిపుల్స్ అన్నాడు. 8 మల్టిపుల్స్ ఎక్కడ తర్వాత అన్నాడు? 16 తర్వాత, 16 నుంచి 88 వరకు అన్నాడు. అంటే 8 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది? 8 2s are 16. నెక్స్ట్ 8 3s are 24. నెక్స్ట్ 8 4s are 32. నెక్స్ట్ 8 5s are 40. 8 6s are 48. నెక్స్ట్ 8 7s are 56. నెక్స్ట్ 8 8s are 64. నెక్స్ట్ 8 9s are 72. నెక్స్ట్ 8 10s are 80. నెక్స్ట్ 8 11s are, సో మనకి ఎంత వరకు అడిగారు? 16 to 88. ఓకే, బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం, ఫ్రమ్ అంటే వేరేలా ఉంటది ఆన్సర్. ఓకే, సేమ్ ఇదే క్వశ్చన్ ఫ్రమ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఈ 16 కి 88 కి మధ్యలో ఈ 16, ఇవన్నీ ఏ మల్టిపుల్స్? 8 మల్టిపుల్స్. ఈ 16 కి 88 కి మధ్యలో ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి, లేదా ఎన్ని డివిజర్స్ ఉంటాయి అడిగాడు. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి, 1
2 3 4 5 6 7 8. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 16 కి 88 కి ఇన్ బిట్వీన్ అన్నాడు. ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో ఉన్నవి. ఓకే, ఇన్ బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో ఉన్నవి. ఓకే, కాబట్టి 16 కి 88 కి మధ్యలో 8 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, ఈ విధంగా టేబుల్ అంతా వేస్ట్ చేయడం ఒకటి. కానీ మనం పెద్ద టేబుల్ ఇచ్చి ఎక్కువ మధ్య గ్యాప్ ఇస్తే అప్పుడు ఏం చేస్తాం? ఇంత చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోద్ది కదా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కి మనం షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే చూడండి, లాస్ట్ నెంబర్ బై ఫార్ములా ఏంటంటే లాస్ట్ నెంబర్ బై మల్టిపుల్ మైనస్ లాస్ట్ నెంబర్ బై మల్టిపుల్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై మల్టిపుల్. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలంటే కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ Q1 వస్తుంది, ఇక్కడ Q2 వస్తుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ అదే అవుతుంది. ఓకే, కాబట్టి 88 మైనస్ 88 బై మల్టిపుల్ ఎంత? 8. 88 బై 8 మైనస్ ఫస్ట్ నెంబర్ ఎంత? 16. 16 బై 8. 8 టేబుల్ లో 8 1 జా 8 11 జా 8 1 జా 8 2 జా 8 మైనస్ 2 ఎంత? అది 11 మైనస్ 2 ఎంత? 11 మైనస్ 2 ఎంత? 9. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ బిట్వీన్ అని ఇస్తే వచ్చిన ఆన్సర్ కి -1 చేయాలి. 9 మైనస్ 1 ఎంత? 8. అంటే ఆన్సర్ ఎంత? 8. అదే ఫ్రమ్ అని ఇస్తే ఇక్కడ +1 చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? మన ఇంత నార్మల్ గా చేసిన ఎంత వచ్చింది? 8 వచ్చిందా లేదా? ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 8. ఓకే, సో సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా అదే. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఫ్రమ్ 16 టు 88. ఇంతాకల్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇన్ బిట్వీన్ 16 అండ్ 88. ఇంతాకల్ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఏంటి? ఇన్ బిట్వీన్ 16 అండ్ 88. ఇంతాకల్ క్వశ్చన్ ఏంటి? ఇన్ బిట్వీన్ 16 అండ్ 88. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ 16 అండ్ 88. ఓకే, 16 నుంచి 88 వరకు మొత్తం ఎన్ని 8 మల్టిపుల్స్ ఉంటాయి? 16 నుంచి 88 వరకు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇవి 8 ప్లస్ ఇదొకటి 9 లాస్ట్ ఒకటి, మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉంది. అంటే ఫ్రమ్ అనేస్తే ఆన్సర్ ఏమవుతుంది? అంటే మళ్ళీ ఆన్సర్ ఏంటి? ఇదే క్వశ్చన్ సేమ్ ఇలాగే చేయాలి. ఇలాగే చేసి అంటే 10 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకే, ఎందుకు 10 వచ్చిందంటే 1 2 3 4 5 6 7 8 ఈ 88 కలిపి 9, ఇక్కడ 16 కలిపి 10. ఫ్రమ్ అని అంటే అక్కడ 16 ని కౌంట్ చేయాలి, 88 ని కౌంట్ చేయాలి. ఇన్ బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలోవి. అంటే 16 కి 88 కి మధ్యలోవి ఏంటి ఉన్నాయి? ఓన్లీ 8 ఉన్నాయి. కాబట్టి ఇన్ బిట్వీన్ అని ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది. అదే ఫ్రమ్ అని ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకే, అదే సెకండ్ మెథడ్ లో చేస్తే ఎలా చేస్తాము? సెకండ్ మెథడ్ లో చేస్తే 88 బై 8 మైనస్ 16 బై 8. 88 బై 8 అంటే 8 1 జా 8 11 జా 8 1 జా 8 2 జా 11 మైనస్ 2 9. ఎప్పుడైనా సరే ఫ్రమ్ ఇస్తే ఏం చెప్పాను? 9 కి +1 చేయాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 10. చూడండి, ఎలా చేసినా 10 వచ్చింది, ఇలా చేసినా 10 వచ్చింది. సేమ్ ఇందాకల్ క్వశ్చనే. ఓకే, కానీ ఇలా టేబుల్ అంతా రాసి చేయడం ఈజీయా, ఇలా సింపుల్ గా ఇలా చేయడం ఈజీయా? ఇలా చేయడం ఈజీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్స్ అర్థమయ్యాయి కదా. ఓకే, ఇలాగా ఇన్ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఫ్రమ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూస్తూ చేయాలి. ఓకే, ఇన్ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఫ్రమ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ క్వశ్చన్స్ చూస్తూ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 20 ఫ్రమ్ 20 టు 220. 20 నుంచి 220 కి ఫ్రమ్ అన్నాడు. ఫ్రమ్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. కాబట్టి 220 బై ఎంత వేయాలి? లాస్ట్ నెంబర్ బై ఫస్ట్ మల్టిపుల్ ఎంత? 20 మైనస్ ఫస్ట్ నెంబర్ ఎంత? 20 బై 20. ఓకే, 21 జా చూడండి, 21 జా 20. ఇక రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 22 మిగిలిపోయింది. మళ్ళీ పక్కన 0, మళ్ళీ 21 జా 20. అంటే 20 11 జా 220. 21 జా 20. 11 మైనస్ 1 ఎంత? 10. 11 మైనస్ 1 ఎంత? 11 మైనస్ 1 ఎంత? 10. కానీ ఇక్కడ మనకి ఏం అడిగారు?
ఫ్రమ్ అడిగారు, ఫ్రమ్ అడిగితే ఏం చేయాలి? 10 + 1 చేయాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 11. అలాగే ప్రతిసారి +1 చేసేయకూడదు, అలాగే ప్రతిసారి -1 చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇక్కడ కరెక్ట్గా డివిజర్స్ అంటే చూడండి 220 20 టేబుల్లో కరెక్ట్గా డివిజిబుల్ అయిందా? అలా డివిజిబుల్ అయినప్పుడు మాత్రమే రెండిట్లో ఏ నెంబర్ అయినా చేయాలి, లేకపోతే 2 నెంబర్స్ అయినా సరే చేయాలి. ఓకే, ఇందాక దాంట్లో కూడా సేమ్ డివిజిబుల్ అయ్యింది. డివిజిబుల్ అయినప్పుడు మాత్రమే +1 -1 చేయాలి, లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ వచ్చిన ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియరా? ఓకే, సో అది మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 4th క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం అడిగాడు? ఇది కూడా 70కి 11కి 70కి మధ్యలో 6 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అడిగాడు. లాస్ట్ నెంబర్ ఎంత? 70. మల్టిపుల్ ఎంత? 6 మైనస్ ఫస్ట్ నెంబర్ ఎంత? 11/6. ఓకే, కానీ ఇక్కడ చూడండి 6 టేబుల్లో 70 డివిజిబుల్ అవుతుందా? 11 టేబుల్లో 6 డివిజిబుల్ అవుతుందా? రెండిట్లో ఒకటి డివిజిబుల్ అయినా సరే మనం ఏం చేయాలి? ఫ్రమ్ ఇచ్చినప్పుడు +1 చేయాలి. కానీ ఇక్కడ ఏవి డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి +1 చేయవసరం లేదు. మనకి ఎప్పుడైనా సరే డివిజిబుల్ అయినప్పుడు మాత్రమే +1 చేయాలి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు చూడండి 6 టేబుల్లో 70 రాదు, కాకపోతే ఎక్కడ దాని కోఎఫిషియంట్ తీసుకుంటే చాలు. అంటే 70ని 6 టేబుల్లో చేస్తే 6 11s 66, రిమైండర్ ఎంత? 4. మనకి రిమైండర్ అవసరం లేదు. ఇక్కడ ఎంత వచ్చింది కోఎఫిషియంట్? 11 వచ్చింది. ఆ 11 పెట్టుకుంటే చాలు. మరి ఇక్కడ ఎంత అవుతుంది కోఎఫిషియంట్? 1 అవుతుంది, ఎందుకంటే 11 కాబట్టి 6 టేబుల్లో 6 1s 6, రిమైండర్ ఈస్ 5. సో మనకి రిమైండర్ వదిలేస్తే కోఎఫిషియంట్ వచ్చింది 1 వచ్చింది. రిమైండర్ కానీ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? +1 చేయాలి. ఇక్కడ రిమైండర్ ఎక్కడ కూడా జీరోస్ రాలే. ఓకే, అప్పుడు 11 - 1 ఎంత? 10. ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఇంక దీనికి +1 చేయాల్సిన -1 చేయాల్సిన లేదు. ఎందుకు +1 -1 చేయలేదు? ఫ్రమ్ ఉంటే +1 చేయాలి, కానీ ఇక్కడ ఎందుకు +1 చేయలేదు అంటే ఏంటి రీజన్? డివిజిబుల్ అవ్వని నెంబర్స్ ఇవి. ఇంతకలివి డివిజిబుల్ అయ్యే నెంబర్స్. డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉంటే +1 -1 చేయాలి. ఎప్పుడు +1 చేయాలంటే ఫ్రమ్ ఉంటే +1 చేయాలి, ఇన్ బిట్వీన్ ఉంటే -1 చేయాలి. క్లియరా? ఆల్ ఆఫ్ క్లియర్ ఈ మోడల్ అందరికీ కూడా? ఓకే, లాస్ట్ చూడండి ఈ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇచ్చారు. ఇన్ బిట్వీన్ ఇచ్చినా సరే మనం చేయాలా? అవసరంలే. ఓకే, ఇన్ బిట్వీన్ ఇచ్చిన కరెక్ట్గా డివిజిబుల్ నెంబర్ కాదు కదా అది. ఓకే, 6 టేబుల్ ఎప్పుడు 6 11s 66, 4 రిమైండర్ 6 1s 11 - 1 ఎంత? 10. కాబట్టి ఇన్ బిట్వీన్ ఇచ్చిన ఫ్రమ్ ఇచ్చిన డివిజిబుల్ అవ్వని నెంబర్స్ కానీ ఉంటే మనం +1 -1 చేయాల్సిన. దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుంది? 10 అవుతుంది. చూసారు ఎంత ఈజీగా చేస్తానో? అదే ఇదే క్వశ్చన్ నార్మల్ గా మెథడ్ లో చేస్తే ఎలా చేయాలి? 6 టేబుల్ అంతా చేయాలి. అంటే 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 5s 30, 6 6s 36, 6 7s 42, 6 8s 6 9s 6 10s 60, 6 11s 66. ఓకే, 6 12s 72. ఇది ఎక్కువైపోయింది కాబట్టి ఇది అవసరం లేదు, ఇది తక్కువైపోయింది, ఇది అవసరం లేదు. ఓకే, అయితే ఇప్పుడు 11కి 70కి ఓకే, సో 11కి 70కి మధ్యలో ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతాయని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇదంతా చేయడం ఈజీయా, ఇలా సింపుల్ ఇలా చేయడం ఈజీయా? ఎస్, ఈ షార్ట్ కట్ అనేది మనకి చాలా ఈజీ. ఓకే, నార్మల్ గా మనం చెక్ చేసుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి, కౌంట్ చేసుకొని. అంటే 6 మల్టిపుల్స్ 11కి 70కి మధ్యలో ఎన్ని ఉంటాయి అని క్వశ్చన్ మాట. లేదా 11 నుంచి 70 వరకు ఎన్ని ఉంటాయి, మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే ఇన్ బిట్వీన్, వరకు ఎన్ని ఉంటాయి అంటే ఫ్రమ్. క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? అర్థమైంది అందరికీ కూడా? ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే ఫ్రమ్ ఇన్ బిట్వీన్ ఇచ్చినప్పుడు చేయాలి. ఓకే, ఈ విధంగా ఫ్రమ్ ఇన్ బిట్వీన్ ఇచ్చినప్పుడు చేయాలి. అందరికి అర్థమైంది కదా? సో వీటి మీద హోంవర్క్ క్వశ్చన్స్ మీకు ఇస్తాము. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే